నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కేహెచ్ఆర్ని. యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసినారు. అయితే ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వస్తుంది? నాకు ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలంటే ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అవుతుందా, 6 నెలలు అవుతుందా, 1 ఇయర్ అవుతుందా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఎస్, నేను కూడా అలాంటి వాడినే. బట్ ఇక్కడ నేను ఈ వీడియోలో ఏం చెబుతానంటే, నాకు 6 మంత్స్లో ఫస్ట్ పేమెంట్ వచ్చింది. అది 11,600 చిల్లర వచ్చింది. మీకు కూడా 6 మంత్స్లో ఫస్ట్ పేమెంట్ రావాలి అంటే నేనేం ఫాలో అయ్యానో అదే చెబుతాను, వేరేది ఏం చెప్పను. ఒకటే మిత్రులారా, మీకు డబ్బులు రావాలి అంటే ఫస్ట్ ఫోకస్ ఒకటే, వీడియోలు అప్లోడ్ చేయండి. క్వాలిటీ చూడొద్దండి. క్వాలిటీ చూస్తే మనం సక్సెస్ కాము. స్టార్టింగ్లో మీరు ఈ ఫీల్డ్కి కొత్త, కెమెరా ముందుకు రావడం కొత్త కాబట్టి మీరేమో గ్రేట్ యాక్టర్ కాదు, గ్రేట్ కెమెరామన్ కాదు. అంటే ముందుగా అడుగులు వేస్తూ ఉన్నారు, చిన్నపాటి అడుగులు వేస్తూ ఉన్నారు కాబట్టి తప్పులు అనేవి దొర్లుతాయి. కాబట్టి మీరు ఒక 3 మంత్స్ వరకు వీడియోలు చేస్తూ ఉండండి. మీరు ఏ కంటెంట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ అవుతుంది. యూట్యూబే మిమ్మల్ని సక్సెస్ చేపిస్తుంది. కానీ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చేయండి. 1 లేదా 2 లేదా 3 లేదా 4 ఖచ్చితంగా ఒక టైం పెట్టుకోండి. షార్ట్ వీడియోలు అయితే ఎక్కువ పోస్ట్ చేయండి, లాంగ్ వీడియోలు అయితే రోజుకు ఒకటి పోస్ట్ చేయండి, లేదా 2-3 రోజులకు ఒకసారి పోస్ట్ చేయండి. కానీ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ప్రతిరోజు మీరు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండాలి. దానితో పాటు మీ వీడియోని మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ రోజుకి నేను టుమారోకి నేను ఏం మిస్టేక్ చేశాను, అయితే ఇంకా నా వీడియో ముందుకు వెళ్ళాలి అంటే, నా వీడియో ప్రేక్షకులకు నచ్చాలి అంటే నేను ఎలా చేయాలి అన్నది మీ మైండ్ చెబుతుంది. మీ మైండ్ ఆలోచనల్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు 6 మంత్స్లో డబ్బులు తీసుకుంటారు. కానీ స్టార్టింగ్లోనే బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అని మీరు స్టార్టింగ్లోనే బాగా మంచిగాని అక్కడే ఉంటారు. కానీ క్వాలిటీని మాత్రం స్టార్టింగ్లో చూడకండి. 3 మంత్స్ వరకు ఎలాంటి క్వాలిటీ చూసుకోవద్దండి. అప్లోడ్ చేయండి అంతే. వ్యూస్ వస్తాయా, సబ్స్క్రైబ్స్ వస్తారా, లేదా వైరల్ అవుతాయా, కామెంట్స్ వస్తాయా అనేది పట్టించుకోవద్దు. మీ పని ఒకటే, చేయాలి. పొద్దున్నే లేస్తే నేను వీడియో చేయాలి, అప్లోడ్ చేయాలి. వస్తుందా రాని, చూస్తారా చూడని, లేదంటే లేదు. నీ పని ఏమి చేయాలి. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గారిథం అనేది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ పర్సన్ ప్రతిరోజు వీడియోలు పెడుతున్నారు కాబట్టి మీరు వీడియోల్ని పుష్ చేయాలి అని అది కూడా అనుకుంటుంది. ప్రతిరోజు మీరు వీడియోలు చేయడం వల్ల అది పుష్ చేస్తూ ఉంటుంది. 6 మంత్స్ వరకు మీరు ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు 6 మంత్స్ తర్వాత మీ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది. ఇది నేను గ్యారంటీ. మానిటైజేషన్ కావాలి అంటే 6 మంత్స్ వరకు కళ్ళు ఎక్కడ చూడకుండా ఓన్లీ కెమెరా వైపు చూడండి. చెవిటివాడిగా ఉండండి. ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోవద్దు. ఓన్లీ నీ ఫోకస్ ఒకటే, రోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలి. 6 మంత్స్ వరకు మానిటైజేషన్ అయ్యేంత వరకు నేను ఎవరిని పట్టించుకోను. కామెంట్ రాని రాకపోని నెగిటివ్ ఆలోచనలు నాకొద్దు, నేను సక్సెస్ కావాలి అన్న మైండ్ సెట్తో ఉంటే మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. ఇది నేను చేశాను కాబట్టి నేను మీకు చెప్తాను, లేదంటే నేను చెప్పే కాదు. మీరు కూడా అలా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను నా అనుభవాన్ని చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.